హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సీత అండ్ ప్రణీత్. ఈరోజు వీడియోలో పిండి వడియాల కర్రీ ఎలా తయారు చేసుకోవాలి చూద్దాము. దీనికి ముందుగా మనం ఒక ప్యాన్లో ఆయిల్ హీట్ చేసుకుని పిండి వడియాలని ఫ్రై చేసుకుందాము. మీకు ఎంత క్వాంటిటీ ఆఫ్ కర్రీ కావాలో దాన్ని బట్టి వడియాలని ఫ్రై చేసుకోండి. సో ఇలా వడియాలని ఒక్కొక్కటిగా నూనెలో వేయించుకొని పక్కకు తీసుకొని పెట్టుకుందాము. సో ఇప్పుడు అదే ఆయిల్లో కొంచెం ఆయిల్ తీసుకుని ఇప్పుడు మనము ఇందులోకి కొంచెం సన్నగా తరిగిన పచ్చిమిర్చి అండ్ ఉల్లిపాయలు యాడ్ చేసుకుందాము. ఈ పిండొడియాల కూర చాలా బాగుంటుంది. ఇది అన్నంలోకి చపాతీల్లోకి కూడా చాలా బాగుంటుంది. ఎప్పుడైనా కూరగాయలు లేకపోతే ఇది చాలా క్విక్గా ఫాస్ట్గా మనం చేసుకోవచ్చు. సో చూస్తున్నారు కదా, ఇలా ఉల్లిపాయలని బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి సాల్ట్ యాడ్ చేసుకుందాము. అండ్ కొంచెం పసుపు అండ్ కొంచెం కారం కూడా యాడ్ చేసుకుని మళ్ళీ ఒకసారి గరిటెతో మిక్స్ చేసుకోవాలి. సో నేనైతే ఒక పర్సన్కి సరిపడేటట్టు చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ ఇందులోకి కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోండి. ఎక్కువ వాటర్ అవసరం లేదు, కొంచెం వడియాలు మునిగేంత వరకు వాటర్ వేసుకుంటే సరిపోతుంది. లేదంటే కనుక అదంతా పేస్ట్గా అయిపోతుంది ఎక్కువ వాటర్ వేసుకుంటే. సో ఒక 1 గ్లాస్ ఆఫ్ వాటర్కి తక్కువగానే నేను వేసుకున్నాను. సో ఇప్పుడు పిండి వడియాలు మనం ఆల్రెడీ వేయించి పక్కన పెట్టుకున్నాం కదా, అవన్నీ ఇందులో యాడ్ చేసుకున్నాను. సో ఇప్పుడు కూర అంతా దగ్గర పడేంత వరకు మనం దీన్ని మీడియం టు హై ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుని కర్రీ కుక్ చేసుకోవాలి. అంతే, ఎంతో స్పీడ్గా పిండి వడియాల కూర మనం తయారు చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ సీత అండ్ ప్రణీత్. ఈ కర్రీని మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్.